హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు నేను మీ యశస్విని. మన విజయవాడ అతి కొద్ది రోజుల్లో దసరా ఉత్సవాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి అన్నమాట. ఈ ఉత్సవాలకు విజయవాడని అయితే అన్ని విధాలా సిద్ధం చేస్తున్నారు అధికారులు. మనం చూసినట్లయితే రథం సెంటర్ వద్ద నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్ వరకు కూడా ఈ క్యూ లైన్ల మార్గాలను అయితే ఏర్పాటు చేశారు. అలాగే క్యూ లైన్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, పాలు, అన్నప్రసాదం ఇలా అధికారులు, దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సీతమ్మవారి పాదాల వద్ద తాత్కాలిక కేశఖండనశాల, అలాగే షెల్టర్కి కావాల్సిన షెడ్లు అండ్ అలాగే ఘాట్లో జల్లు స్థానాలు ఇలా దేవస్థానం అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు అయితే దాదాపు పూర్తి చేస్తున్నారు. సో మరికొద్ది రోజుల్లో దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి పోలీసు యంత్రాంగం కూడా సీసీ కెమెరాలు, ప్రజల భద్రత కోసం అన్ని బందోబస్తు తీసుకోవడం జరుగుతుంది. దాదాపు ఈ ఉత్సవాల్లో ప్రజలను జాగ్రత్తగా చూసుకోవడం కోసం 5,000 మంది పోలీసు సిబ్బందిని అయితే మోహరించడం జరిగిందనమాట. సో ఈ 11 రోజులు ఉత్సవాలు జరిగే సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం కానీ, వెహికల్ పార్కింగ్ కోసం కానీ ప్రతి అంశం మీద అధికారులు ప్రతి ఒక్క జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో ఈ ఉత్సవాల భాగంగా వీఐపీ దర్శనానికి వస్తూ ఉంటారు. సో వీఐపీ దర్శనాల టైంలో కూడా సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే మరుగుదొడ్లు, మెడికల్ క్యాంప్ అంటే వాళ్ళకి వైద్యం కోసం మెడికల్ క్యాంప్స్ని ఇక్కడ దుర్గగుడి చుట్టుపక్కల ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే ఈ 11 రోజుల ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం ఇప్పుడు నిర్వహించబోతుందన్నమాట. వివిధ అంతర్జాతీయ కార్యక్రమాలతో ఈ 11 రోజులు వివిధ ప్రదేశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో మన విజయవాడలో అయితే పున్నమి ఘాట్ దగ్గర, తుమ్మలపల్లి కళాక్షేత్రం, అలాగే గొల్లపూడి దగ్గర పార్క్ దగ్గర కూడా ఈ ఏర్పాట్లు అయితే జరగడం జరుగుతుంది. సో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ దసరా ఉత్సవాలలో భక్తులు ఎంతో భక్తితో వచ్చి దుర్గమ్మని దర్శించుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియో ఇన్ తెలుగు. కెమెరామెన్ వంశీతో యశస్విని.